కుటుంబం కంటే, బిడ్డల పెంపకం కంటే సంపాదనే ఎక్కువైంది. వినండి, చిరుప్రాయంలో మీ బిడ్డలకు మీరు ప్రేమ చూపించే విషయంలో ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీ ముఖం కూడా చూడడం కష్టం. ప్రాణంగా ప్రేమించి, ప్రాణంగా చూసుకొని, ప్రాణంగా పెంచిన తల్లిదండ్రులనే పట్టించుకొని, తరము పట్టించుకొని జనం వచ్చేస్తున్నప్పుడు, ఇక్కడ చిన్నప్పుడే పిల్లల్ని పట్టించుకోకుండా నీ అచ్చట నీ ముచ్చట చూసుకుంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేసినట్లయితే వాడు పెద్ద అయిన తర్వాత నిన్ను ప్రశ్నిస్తారు. అమ్మ, ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాతో మాట్లాడావా? నాన్న, ఏ రోజైనా నువ్వు ప్రేమగా మాతో సమయం గడిపావా? అసలు మా జీవితంలో మా అమ్మ గాని మా నాన్న గాని ప్రేమగా మాతో సమయం గడిపిన ఆ మధురమైనటువంటి క్షణాలు, ఆ మధురమైన గుర్తులు ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే మాకు అనిపిస్తుందల్లా ఎంతసేపు అమ్మ కంప్యూటర్ మీద, నాన్న కంప్యూటర్ మీద, నాన్న సెల్ ఫోన్ మీద, అమ్మ సెల్ ఫోన్ మీద నాకు కనిపిస్తూ వచ్చాను తప్ప అమ్మ గాని నాన్న గాని ఆడించటం గాని, లాలించటం గాని, ముచ్చటించటం గాని, మురిపంగా గొరుముద్దలు తినిపించటం గాని మాకేం జ్ఞాపకం లేదమ్మా, మాకేం జ్ఞాపకం లేదు డాడీ. ఒక్కసారి మీ పిల్లల్ని అడగండి, మీతో ఉన్నటువంటి బంధంలో మధురమైన క్షణాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయేమో అని అడగండి వాళ్ళని. వాళ్ళు చెప్పగలిగితే మాత్రం నిజంగా నువ్వు ఉత్తమమైన తల్లివి, ఉత్తమమైన తండ్రివి. జ్ఞాపకం పెట్టుకునేంత ప్రేమ మా అమ్మ ఎప్పుడు చూపించింది, మా నాన్న ఎప్పుడు చూపించాడు? బిజీ కదా పాపం వాళ్ళు. అలాంటి జవాబిచ్చే పరిస్థితిలో ఉన్నట్లయితే తల్లిగా తండ్రిగా నువ్వు ఫెయిల్ అయిపోయావు.